అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక్క రోజులోనే పొద్దున అరెస్ట్ చేసి ఈవినింగ్ అంతా బెయిల్ అనేది వచ్చింది. బట్ సామాన్య ప్రజలకి అలా కుదురుతుందా? ఏమంటే చెప్పండి. కుదరదు. ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆ అధికారులు కాబట్టి ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆయన సెలబ్రిటీ కాబట్టి అప్పటిదప్పుడు అన్ని జరిగిపోయినాయి. అదే జానీ మాస్టర్ కేసు విషయంలో అట్లా జరగలేదు. ఆయనకు మళ్ళీ కావాలని వాళ్ళు లెటర్ రాసి పంపించేసారు రిటర్న్. ఆయన నేషనల్ అవార్డు తీసుకోవద్దు అని కావాలని ఇక్కడ నుంచి లెటర్ రాసిర్రు. అది ఏదో ఫిలిం ఛాంబర్ లో సద్దుమణిగా గొడవను మా అమ్మాయితో రెచ్చగొట్టి కేసు పెట్టించి ఆయన జీవితాన్ని నాశనం చేసారు. అంటే సెలబ్రిటీ కాబట్టి అధికారులు కూడా పరిగెత్తారు. అది కామన్ వ్యక్తికి అయితే కన్నా ఇలాంటివి అంటే రెస్పాన్స్ అవుతారని చెప్పేసి అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు. ఇక్కడ ఈ దేశంలో పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయం ఉంటుందండి. డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం ఉంటుంది. ఈ దేశంలో ఇప్పటి వరకు నేషనల్ అవార్డు ఒక్క 69 ఏళ్లలో ఎవరికి రాలేదు. రాకపోయినా ఇంతవరకు రాలేదు. అయినా అల్లు అర్జున్ ప్రకటించారు. జై భీమ్ సినిమాలో సూర్య గారు చేసిన యాక్టింగ్, జై భీమ్ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా తప్పే లేదు నేషనల్ అవార్డు. కానీ జై భీమ్ సినిమా కాదని పుష్ప 2 ఇలా అదేముంది, ఏం మెసేజ్ ఇస్తుంది సమాజానికి అది. కాకపోతే ఆ పాత్రకు ఆయన న్యాయం చేసిండు, చేయలేదని మాత్రం కాదు. ఆయన ఆ పాత్రకు సినిమా వాళ్ళు కూడా నేషనల్ అవార్డ్స్ ఒక క్యారెక్టర్ ఎంతవరకు చేసిండో మనిషి పర్ఫార్మెన్స్ అనేది చూస్తారు. చేయలేదని కాదు, కానీ ఆయన తీసుకోవడం కూడా తప్పే. ఇదంతా ఒక కుట్ర. వాళ్ళు జానీ మాస్టర్కి రాకుండా చేసి, జానీ మాస్టర్ ఆయన ఒక బీసీ బిడ్డ, ఆయనకు రాకుండా చేసి ఇదంతా ఒక కుట్ర చేసి నేను ఒక్కనే నేషనల్ అవార్డు సాధించానని చెప్పుకోవాలని చేసిరు. అంతే తప్ప ఏం లేదండి.